ఎన్నికల టైంలో అనకాపల్లి ఎంపీ టికెట్ అన్నారు. కానీ కూటమి పొత్తుల లెక్కల్లో సీటు గల్లంతైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాగబాబుకు నామినేటెడ్ పదవిస్తారనే ప్రచారం జరిగింది. అది జరగలేదు. లేటెస్ట్ గా రాజ్యసభకు పంపుతారంటూ వార్తలొచ్చాయి. అది కూడా కాలేదు. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ మెగా బ్రదర్ నాగబాబుకు గుడ్ న్యూస్ అందించింది కూటమి ప్రభుత్వం. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అవును, మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయింది. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టనున్నారు. దీంతో కేబినెట్ లో జనసేన బలం 3 నుంచి 4కి పెరగనుంది. అయితే నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారు, ఎప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి చేపట్టిన 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన మరో 6 నెలల్లో ఖాళీ. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానున్న ఎమ్మెల్సీలో 1 నాగబాబుకు కేటాయించనున్నారన్నమాట. 2025 మార్చి నాటికి ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 1 నాగబాబుకి ఖాయం. ఏపీ కేబినెట్ లో 25 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఖాళీగా ఉన్న 1 కూడా జనసేన కోటానే. అందుకే ఇప్పుడు నాగబాబుకు కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయనున్నారు. అయితే నాగబాబుకి టూరిజం లేదా సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇవి కాకపోతే పవన్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదో ఒకటి నాగబాబుకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.